ఓకే, నెక్స్ట్ చూడండి. ఇన్ ఎ సర్టైన్ వే విఏజిఎల్ ఈజ్ రిలేటెడ్ టు పియుఏఎఫ్ ఇన్ సర్టైన్ వే. ఇదిగోండి, విఏజిఎల్ దట్ ఈజ్ రిలేటెడ్ టు పియుఏఎఫ్ ఇన్ సర్టైన్ వే. అంటే వాటి మధ్యన ఏదో లాజిక్ ఉంది. ఇన్ ద సేమ్ వే దిస్ ఈజ్ ఎక్సిఐఎన్ that is related to RWCH. So, what అడిగింది ఏంటంటే, సో ఇన్ ద సేమ్ వే FK QV ఈజ్ రిలేటెడ్ టు విచ్ వర్డ్ అన్నాడండి. సో ఇది దీనికి రిలేటెడ్ అంట, ఇది దీనికి రిలేటెడ్ అంట, అయితే ఇది దేనికి రిలేటెడ్ అని అడిగాడు. ఓకే, చూడండి, వెరీ సింపుల్. ఇదిగోండి చూడండి, జనరల్గా ఈ లెటర్ వీటిలోనండి ఆ డిఫరెన్స్ని బట్టే డిపెండ్ అయ్యేది. మోస్ట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ 22 అండ్ ఎంత 16, 6 తగ్గింది. ఇక్కడ ఏ అంటే ఓకే కాసేపు 27, 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు కదా. 27లో 6 తగ్గితే 21. జీ అంటే 7, దాంట్లో 6 తగ్గితే 1. అది ఎల్ అంటే 12 కదా, దాంట్లో 6 తగ్గితే 6. అంటే క్లియర్ లాజిక్ బయటపడిపోయింది మనకి. ఎంత? -6. అదే సేమ్ అంటే ఇక్కడ ఒకటి అనుకున్నాము, ద సేమ్ ఈజ్ టు బి కన్ఫర్మ్డ్ హియర్ అనమాట. ఎక్స్ అంటే 24, దాంట్లోంచి 6 పోతే 18 ఆర్ క్లియర్గా అంతే. ఇంకా సి అంటే ఓకే, సి అంటే 3 ఓకే, 26 మీద 3 ఎక్కువ అట్లా అనుకోండి. 29, దాంట్లో 6 పోతే 23 డబ్ల్యూ. ఇంకా అన్నీ సరిపోయినాయి. సో లెట్ ఇస్ గో ఫర్ దిస్ వన్. ఇది ఎఫ్ అంటే దీంట్లో అన్నింటిలో కూడా -6 అండి. ఎఫ్ అంటే 6లోంచి 6 పోతే అంత 0, రైట్. 11, 6 పోతే అంత 5. 11లోంచి 6 పోతే అంతే కదా 5. 17లోంచి 6 పోతే ఎంత అండి 11. 22లోంచి 6 పోతే ఎంత అండి 16. ఈ వాల్యూస్ రాద్దాం. మరి జెడ్ అంటే ఎంత? సారీ, O0 అంటే ఎంత? జెడ్. 11లోంచి ఎఫ్కే క్యూవి కదా, 11లోంచి 6 పోతే 5, 5 అంటే ఈ, అది 11 అంటే కే, ఇది పి. సో యువర్ ఆన్సర్ ఈస్ ZEKP. ఓకే, నోట్ చేసుకోండి.